హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అలేఖ్య మాటల ద్వారా నిజం తెలుసుకుని వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న ఆనందిని ఆపి తన మనసులో ప్రేమను బయటపెట్టిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఆనంది అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఆదిత్య తన లైఫ్లోకి ఆనందికి వెల్కమ్ చెప్పాడు అని ఇంక ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. కానీ ఆనంది సంతోషంగా ఉండడం చూడలేని జీవన్ అయితే కోపంతో రగిలిపోతుంది. అసలు ఇది ఆనందంగా ఉండడం ఏంటి? నేను ఎప్పుడు మహారాణిలా జర్జాగా సంతోషంగా ఉండాలని చూస్తూ ఉంటే నాకు ఆ ఆనందం దక్కడం లేదు. ఇది మాత్రం ఏ విషయమైనా తిప్పికొడుతుంది, అందరిలో మంచి పేరు తెచ్చుకుంటుంది, గొప్ప హోదా తెచ్చుకుంటుంది. ఎందుకు ఈ తేడా? నేను ఎందుకు సాధించలేకపోతున్నాను? ఈ ఆనందిని ఎందుకు ఏమీ చెయ్యలేకపోతున్నాను అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జీవన్ అయితే. మరొక వైపిక సునంద్ అయితే పద్మమ్మకైతే ఫోన్ చేస్తుంది. ఈరోజు రాత్రికి ముహూర్తం ఏర్పాటు చేశాము, మీరు సింహాద్రి గారు తప్పకుండా రావాలి అంటూ అనంగానే సరేనమ్మా వస్తాము అంటూ ఇక వాళ్ళైతే ఎంతో సంతోషంగా చెప్తారు. ఇంతలో ఇక అలేఖ్య అయితే ఏంటి పెద్దమ్మా, ఏంటి సరేనమ్మా అంటున్నావు, ఎక్కడికి వెళ్తావు అంటూ అనంగానే నేను సాయంత్రం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటూ చెప్తూ ఉంటుంది పద్మమ్మ అయితే. అక్క వాళ్ళ ఇంటికా? నేను కూడా వస్తాను పెద్దమ్మ, నన్ను తీసుకువెళ్ళు. మొన్న వెళ్ళినప్పుడు కూడా నన్ను తీసుకువెళ్ళకుండా వెళ్ళిపోయారు, ఈరోజు కూడా అలా వెళ్ళిపోతే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఖచ్చితంగా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి తీరుతాను అంటూ ఇక మారం చేస్తూ ఉంటుంది అలేఖ్య అయితే. సరేలే, నిన్ను కూడా తీసుకువెళ్తాము, నువ్వేమీ బాధపడొద్దు అంటూ చెప్పంగానే ఇంతలో ఇక సింహాద్రి అయితే వస్తాడు. ఏంటే పద్దాలు, ఏం జరిగింది? బిడ్డ ఎందుకు మారం చేస్తుంది అంటూ అడుగుతూ ఉండగా ఏమీ లేదయ్యా, ఇప్పుడే సునందమ్మ ఫోన్ చేశారు మనల్ని అక్కడికి సాయంత్రం రమ్మని. ఆ మాట విన్నా దివ్యమ్మ అక్కడికి వస్తాను అంటుంది అంటూ చెప్పంగానే సర్లే మనతో తీసుకువెళ్దాము, కానీ బిడ్డ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి అల్లరి చెయ్యకూడదు, నువ్వు కామ్గా ఉండాలి, నువ్వు ఎప్పటికీ సైలెంట్గా ఉంటేనే అక్కడ మనకి మర్యాద దక్కుతుంది. నువ్వేదైనా అల్లరి చేస్తే మాత్రం ఎప్పటికీ కూడా మనల్ని ఆ ఇంటి గడప కూడా తొక్కనివ్వరు, గుర్తుపెట్టుకో అంటూ అనంగానే అయ్యో పెద్దనాన్న, నేను ఎలాంటి అల్లరి చేయను సరేనా అంటూ చెప్తూ ఉంటుంది దివ్య అయితే. సరే బిడ్డ, సాయంత్రం వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తాము అంటూ సింహాద్రి పద్మమ్మ ఇద్దరూ కూడా చెప్తారు. ఇక మరొక వైపు శశికాంత్ అయితే ఆదిత్యాన్ని పిలిచి, ఆదిత్య ఈరోజు నీ లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన రోజు. ఈరోజు నీకు ఆనందికి మొదటి రాత్రి ఏర్పాటు చేశాము, అందుకే నీకు ఒక మాట చెప్దామని పిలిచి చెప్తున్నాను. ఆదిత్య, గతంలో జరిగినవన్నీ మర్చిపో. ఆనంది లాంటి భార్య దొరకడం నీ అదృష్టం. తనని నువ్వెప్పటికీ విడిచిపెట్టడానికి వీల్లేదు. తనే నీ సర్వస్వంలా ఉండాలి. తనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియదు, కానీ నువ్వంటే మాత్రం ఆనందికి ప్రాణం, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది అంటూ శశికాంత్ అయితే చెప్పంగానే ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. సరే డాడీ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆనందిని ఎప్పటికీ బాధ పెట్టను, నా లైఫ్లో ఎప్పటికీ ఆనందియే ఉంటుంది. పాత జ్ఞాపకాలు మనసులో పెట్టుకొని ఆనందిని ఎప్పటికీ కూడా ఇబ్బంది పెట్టను అంటూ ఆదిత్య అయితే చెప్తాడు. ఇక శశికాంత్ చెప్పిన విషయానికి ఆదిత్య అయితే సంతోషంగా బయటికి అయితే వెళ్తాడు. ఈరోజు మా ఇద్దరి మధ్య తొలి రాత్రి కదా, నేను ఖచ్చితంగా ఆనందికి ఏదోటి గిఫ్ట్ ఇవ్వాలి. తనకి గిఫ్ట్ ఇచ్చి నా మనసులో మాటను బయట పెట్టాలి. ఇంతకుముందు గతంలో జరిగిన నా జీవితంలో ప్రేమ విషయాన్ని కూడా ఆనందితో చెప్పేయాలి అంటూ ఇక నిర్ణయించుకుంటాడు ఆదిత్య అయితే.
మరొక వైపు సునంద అయితే ఆనంది దగ్గరికి వస్తుంది. ఆనంది, ఈరోజు నీకు ఆదిత్యకి మొదటి రాత్రి ఏర్పాటు చేశాము. మీ ఇద్దరూ ఒకరి మనసులో ఒకరి మాటలో చెప్పుకొని ఇద్దరూ కూడా ఒకటవ్వాలి. మీ ఇద్దరూ భార్యాభర్తలుగా ఒకటై ఈ ఇంటికి వారసునివ్వాలి అంటూ చెప్పగానే ఆ మాటకి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఆనంది అయితే. ఇక సునంద అయితే చెప్తుంది, ఇక మీ ఇద్దరి మధ్య ఇలాంటి దూరం ఉండకూడదు ఆనంది. నువ్వు ఆదిత్యకి దగ్గరవ్వాలి అంటూ చెప్పంగానే సరే అత్తయ్య, ఖచ్చితంగా మేమిద్దరం సంతోషంగా ఉంటాము అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈరోజు ఆదిత్య గారికి నా గతమంతా చెప్పేయాలి. నా పేరు జీవన అని, నేను జ్యోతమ్మ వాళ్ళ కూతుర్నని అన్ని విషయాలు చెప్పేయాలి అంటూ అనగానే ఇంతలో ఇక మరొక వైపు ఆదిత్య అయితే సంతోషంగా ఆనందికి గిఫ్ట్ అయితే తీసుకుని వస్తూ ఉండగా ఇంతలో అలేఖ్య అయితే ఆదిత్యను చూస్తుంది. ఇదే ఆదిత్య కదా అంటూ ఇక తన మైండ్లో అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్యను చూసిన అలేఖ్యకైతే ఉన్నట్టుండి గతమైతే గుర్తుకు వచ్చి ఆదిత్య అంటూ ఇక ఆదిత్య వైపు అయితే పరిగెడుతుంది. ఇంతలో ఇక ఆదిత్య కూడా అలేఖ్యనైతే చూస్తాడు. ఇదేంటి అలేఖ్యలా ఉంది, తను ఇలా పరిగెట్టుకుంటూ వస్తుందేంటి అంటూ ఇక అలేఖ్యనైతే ఆపి, ఏమైంది అలేఖ్య, ఎందుకలా కంగారుగా పరిగెడుతున్నావు, ఇన్ని రోజులు ఏమైపోయావు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ అనగానే ఇక అలేఖ్య అయితే నీకోసమే తిరుగుతున్నాను ఆదిత్య, నిన్ను పెళ్లి చేసుకోవాలని, నా లైఫ్లో నీకు తప్ప వేరెవరికి చోటు ఇవ్వలేను ఆదిత్య, అందుకనే నీకోసమే మా అమ్మ నాన్న పెళ్ళి కుదిర్చిన ఆ పెళ్లిపీటల మించి వచ్చేసాను ఆదిత్య, ఇన్ని రోజులు నీకోసమే ఎదురు చూస్తున్నాను, నాకు యాక్సిడెంట్ అవ్వడం కారణంగా నిన్ను కలుసుకోలేకపోయాను, నేను గతం మర్చిపోయాను, ఇప్పుడు నిన్ను చూడంగానే నా గతం గుర్తుకు వచ్చింది, అందుకని నీ దగ్గరికి వచ్చాను, నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోలేను అంటూ ఇక అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి ఆదిత్య అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి అలేఖ్య ఎలా మాట్లాడుతుంది, తనకి పెళ్ళి కాలేదు అంటుంది, ఇప్పుడు నేను ఆనంది భర్తని, నేను ఇంతకు ముందే డాడీతో కూడా చెప్పాను ఆనందిని ఇక ఏ విషయంలో బాధ పెట్టను అని అంటూ ఇక ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఆదిత్యకి కూడా గిఫ్ట్ కొనడానికి ఆనంది అయితే అదే షాప్కి వస్తుంది. ఇక షాప్ ఎదురుగా అలేఖ్య ఆదిత్య మాట్లాడుకోవడం చూసిన ఆనంది అయితే ఇదేంటి దివ్య ఏంతో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అంటూ ఇక దగ్గరికి వస్తూ ఉండగా ఇంతలో ఇక అలేఖ్య అయితే చెప్తుంది, ఏం మాట్లాడవేంటి ఆదిత్య, మనిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు, ఈ విషయాన్ని మీ అమ్మ వాళ్ళతో చెప్పు, మనిద్దరం పెళ్లి చేసుకుందాము, నేను నిన్ను వదిలి బ్రతకలేను, నువ్వు కూడా నన్ను ప్రాణంగా ప్రేమించావు కదా, నన్ను వదిలి నువ్వు బ్రతకలేవని నాకు తెలుసు, అందుకని నిజాన్ని మీ అమ్మ వాళ్ళతో చెప్పే మనిద్దరం పెళ్లి చేసుకోవచ్చు, ఇప్పుడు నువ్వు మళ్ళీ నార్మల్ స్టేజ్లోనే ఉన్నావు కదా, మా అమ్మ వాళ్ళు కూడా ఎలాంటి అభ్యంతరం పెట్టరు, మనిద్దరం పెళ్లి చేసుకోవచ్చు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది అలేఖ్య అయితే. ఇంతలో ఈ మాట విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఈయన దివ్యని ప్రేమించారా, దివ్య పేరు అలేఖ్య, అసలు ఏం జరుగుతుంది, నా భర్త ప్రేమించిన అమ్మాయిని నేను కాపాడానా, ఇప్పుడు నా చేతులతోనే వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలా, నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నానా అంటూ ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో ఇక ఆనందియే ఆదిత్య భార్య అని తెలియని అలేఖ్య అయితే ఆనందిని చూసి అక్క ఇలా రా అంటూ పిలుస్తుంది. ఆదిత్య తినే ఆనంది అక్క, తను నన్ను కాపాడి వాళ్ళ అమ్మా నాయన దగ్గర పెట్టి ఇన్ని రోజులు నన్ను ప్రేమగా చూసుకుంది అంటూ అనంగానే ఆదిత్య అయితే ఆనందిని చూసి షాక్ అవుతాడు. అక్క, నేను ప్రేమించిన ఆదిత్య కూడా నన్ను ప్రాణంగా ప్రేమించాడు అంటూ చెప్పంగానే ఇక ఆ మాటకి
ఆనంది కళ్ళల్లోంచి కన్నీళ్లు రావడం అయితే ఇక ఆదిత్య గమనిస్తాడు. సరే, నేను రాంగ్ రూట్లో వచ్చినట్టున్నాను, నేనే వెళ్ళిపోతాను, ఎప్పటికీ ఇక ఎవరికీ కనిపించను అన్నట్టు ఆనంది అయితే చెప్పేసరికి అలేఖ్యకైతే అర్థం కాదు. ఇంతలో ఇక వెళ్ళిపోతున్న ఆనందిని ఆపి ఆదిత్య అయితే చెప్పేస్తాడు. అలేఖ్య, ఆనంది ఎవరో కాదు, నా భార్య. నేను నిన్ను ఒకప్పుడు ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు నేను ప్రాణంగా ఆనందినే ప్రేమిస్తున్నాను. తనలాంటి భార్య దొరకడం నా అదృష్టం అనుకుంటున్నాను. పెద్దలు చెప్తారు కదా, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ జీవితమే చాలా సంతోషంగా ఉంటుందని. అందుకనే నేను నన్ను ప్రాణంగా ప్రేమించే ఆనందినే కోరుకుంటున్నాను. నేను ఆనందిని దూరం చేసుకోలేను అంటూ ఇక ఆదిత్య అయితే తన మనసులో ఉన్న ప్రేమనైతే ఆనంది ముందు బయట పెట్టేస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.